అంటే ఉన్నంత బాగుందంటున్నావు. అప్పట్లో ప్రియాంక బాగుండేది, ఇప్పుడు ఎవరు లేరు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? డల్ బాలేదా? ఇప్పుడే బాగా రసవత్తరంగా ఉంది, ఫైట్లు గొడవలు ఇవన్నీ. ఏం గొడవలు అండి నాకు అర్థం కాదు. ఒకళ్ళే లేపుతారు గొడవ, మాధురి గారు. ఆవిడ దేనికి వచ్చారు అసలు అనవసరం టాపిక్ లేపుతూనే ఉంటారు. మా పక్క జిల్లానే, మా ఊరు పక్కనే. ఎందుకు వచ్చిందో అర్థం కాదు నాకైతే. నాకు అప్పుడైతే ఎందుకు వచ్చిందిరా ఇప్పటికే నాకు అనిపిస్తూనే ఉంటుంది. మా పక్క జిల్లా, మా పక్క ఊరే అన్న ఆవిడది. రోజు చూస్తూ పోతుండేవాళ్ళు నేను. దాని ఎందుకు రప్పించా నాకు ఇప్పుడే అర్థం కాదు. షాప్ పెట్టుకోండి సారీ, ఆ మైక్ ఇటు పెట్టిందన్న, ఎడ పట్టుకోండి. థ్యాంక్ యూ. అంటే మంచిగా ఆడట్లేదా? ప్రతి దానికి గొడవ పడుతుంది. గొడవలో కనిపిస్తున్నాయి కదా మేడం. గొడవలు ఇప్పుడు ఫుడ్ విషయం, క్లీనింగ్ విషయం గొడవలు. క్యాప్టెన్ మొన్న పవన్ గారు క్యాప్టెన్ మంచి కూర్చోమని చెప్పారు. ఇక్కడ అడుగుతున్నారన్న వాళ్ళు పర్వాలేదు. ఓకే చూడు, మొన్న క్యాప్టెన్ గా పద్ధతిగా కూర్చోమనేది. కూర్చోండి ఒక విషయం అడగాలండి, పర్లేదు చెప్పండి, తర్వాత నిలిచాలండి. అది మంచి కూర్చోమని కంఫర్టబుల్గా కూర్చొని యాజ్ ఎ క్యాప్టెన్ గా రెస్పాన్సిబిలిటీ చెప్పారు. అది కూడా నువ్వు వేరే విధంగా తీసుకుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. అట్లా అంటే ఇంకా ప్రాంక్లు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడడము. ప్రాంక్స్ దేనికి పని? ఇప్పుడు వెళ్ళిన రీజన్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అక్కడ? అందరితో బాండింగ్ పెంచుకోకూడదు అన్న పాయింట్. ఓకే, గొడవలు పడిన చెప్పలే కదా అట్లా. అంటే మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్? ఇమాన్యుల్. ఎవరిని అడిగినా చెప్తారు ఇమాన్యుల్ అనే. ఈవెన్ నాకు సార్ కూడా చెప్పారు కదా, ఇమాన్యుల్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ద థింగ్స్. క్యారీ విన్నర్ అని చెప్పలేను, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ విన్నర్ అవ్వాలి చెప్పలేము. మన ఇమాజినేషన్ మనం చేయకూడదు. లాస్ట్ టాప్ 6 టాప్ 7 ఉండేటప్పుడు అప్పుడు థ్రిల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు అలా రన్నింగ్ అవుతుంటుంది అంతే. ఆల్రెడీ యాక్టర్ కమెడియన్ కాబట్టి ఆయన కొంచెం ఫేక్ గా ఉంటున్నాడు. ఆయన రియల్ స్వరూపం అనేది ఇంకా బయటపడలేదు అంటున్నారు. అంత లేదు, ఒకటే మేడం సింపుల్. ఎవరైనా బిగ్ బాస్ రియాలిటీ షోకి వచ్చేటప్పుడు ఆయన ఓపెన్ అప్ అవ్వాలే, కానీ రియాలిటీ ఒకలా బయట ఒకలాగా అవన్నీ ఎందుకు? మన రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు చౌదరి గారు అసలు ఎందుకు గేమ్ ఆడడం తప్ప వేరే వాళ్ళతో పులిహోర కలపడం స్టార్ట్ చేస్తారు. ఏందండి ఇప్పుడు భరణి గారు ఆయన అట్లనేనా? అది ఏమైనా నటిస్తుండ? ఆయన నటించచ్చేమో అనిపిస్తుంది. నటిస్తున్నారు, బయట పడాలి ఇంకా. మాస్క్ తీయాలి. ఎవరు ఫేక్ గా ఉంటున్నారు? ఇమాన్యుల్ జెన్యూన్ ఉంటున్నారు. భరణి గారు కొంచెం మాస్క్ తీస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఉన్నాయి, చెప్పకూడదు కానీ ఉన్నాయి, జరుగుతాయి. తనుజ బాగానే ఆడుతున్నారండి. తనుజ పర్ఫెక్ట్. దివ్యగా కొంచెం డౌన్ అనిపిస్తుంది, ఎమోషనల్ పర్సన్ కదా, కొంచెం డౌన్ అనిపిస్తుంది. రమ్య మోక్షని తీసుకెళ్లిన పర్పస్ అది 100% ఉందా బిగ్ బాస్ లో? లేదా? ఏ పర్పస్ లో తీసుకెళ్లిందంటారు? బేసికల్లీ అది అన్ఫేర్. కాకపోతే నా ఉండే క్యాపబిలిటీ దానికి వెళ్ళిపోతే బెటర్. అన్ని విషయాల్లో దూరుతారు, అసలు సంబంధం లేని దూరుతారు. ఎందుకు? నీ పాయింట్ నువ్వు లేస్తే అది బాగుంటుంది. ఇప్పుడు మీకు సిచ్యువేషన్ ఏంటి సార్? సింపుల్ లాజిక్. ఇప్పుడు మీకు సిచ్యువేషన్ ఏంది, మీరు వస్తే బాగుంటుందా, మీరు వేరే గొడవలో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందా? ఇప్పుడు మీ ఫ్యామిలీ పరంగా, లేకపోతే ఐఎమ్ సారీ టేకింగ్ ద ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. అన్ఫేర్ మళ్ళీ రీఎంట్రీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రానియండి, మళ్ళీ వెళ్ళిపోద్ది అంతే, సింపుల్. వచ్చినా వెళ్ళిపోద్ది. ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఈ వీకా చెప్పలేం. నువ్వు ఓటు ఎవరికి వేసినావు? ఓటు వేయట్లే. ఓటు నా దగ్గర వేరే అకౌంట్ నాకు సంపత్రాలు. ఓకే 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 బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.